ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం మనం చదువుకుందాం. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని యేసుప్రభుల వారు అంటారు. యూదులు లేఖనముల యందు నిత్య జీవం కలదని వెతుకుతూ ఉన్నారు, కానీ నిత్య జీవం ఇచ్చి యేసుప్రభు వారి మధ్యలో సంచరిస్తూ ఉంటే యేసుప్రభును వారు అంగీకరించటం లేదు. వారు యేసుప్రభును దేవుడుగా మరి అంగీకరించటం లేదు. ప్రభునందు ప్రియులారా, నేటి దినాల్లో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా అనేకులు వారి యొక్క జీవితాన్ని మార్చుకుంటున్నారు. కానీ అనేకులు జీవ గ్రంథమును అందుకోవడానికి సిద్ధంగా లేరు. దీనిలో పరలోక రాజ్యానికి ఎలా చేరాలో అనే మార్గం ఉంది, ఎలా మన జీవితాన్ని కట్టుకోవాలనే సూత్రం ఉంది. వాక్యం అంటుంది, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు ఏం చేస్తూ ఉన్నదంటే ప్రతి మనిషిని అది వెలిగిస్తూ ఉన్నది. ఈ లోకంలో అనేకులను వెలిగించే వాక్యము దేవుని వాక్యము. ఈ వెలుగు కిందకి రావడానికి ఎవరు ఇష్టపడటం లేదు, చీకటినే వారు ఇష్టపడతా ఉన్నారు. ఆనాడు యూదులు యేసు ప్రభువుని నమ్మినట్లయితే వారు యేసు ప్రభువుని సిలువ వేయక ఉండేవాళ్ళు. అయితే 42వ వచనంలో, నేను మిమ్మును ఎరుగుదును కానీ దేవుని ప్రేమ మీలో లేదని యూదులతో అంటా ఉన్నాడు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరించరు. 45వ వచనం, మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును. తండ్రి నామం వచ్చి ఉన్నానని చెప్పినా కూడా మరి వారు యేసుప్రభుని నమ్మటం లేదు. కాబట్టి యేసుప్రభు ఏమంటా ఉన్నాడంటే, మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును. యేసుప్రభును వారు నమ్మకుండా యెహోవా మాకు దేవుడు, అబ్రహాం మాకు తండ్రి అని అంటా ఉన్నారు, కానీ యేసుప్రభువును అంగీకరించలేదు. అందుకనే మీరు ఆశ్రయించున్న మోషే మీ మీద నేరం మోపుతూ ఉంటాడు అని యేసుప్రభుల వారు. మానవుల పాప ప్రక్షాళన కోసం 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభుల వారు వచ్చి శిలువలో మరణించడం జరిగింది. ఎందుకంటే పాప స్థితిలో ఉన్న మానవుని రక్షించడానికి ఆయన వచ్చాడు. ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి చనిపోయాడు. 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. ఆనాటి యూదులు యేసు ప్రభువుని కనుగొని మనుష్య కుమారునిగా అంగీకరించలేదు. లేఖనము గ్రహింపకుండానట్లు వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగింది కాబట్టి ఆనాడు యేసయ్యను వాళ్ళు సిలువ వేశారు. అలాగే ఈనాడు ఉన్న ఈ జనాంగము మానవుని పాపక్షమాపణ నిమిత్తము యేసు ప్రభువారు సిలువలో మరణించాడంటే యేసు మాకు అక్కర్లేదంటా ఉన్నాడు, యేసు మాకు అవసరం లేదంటా ఉన్నాడు. కానీ యేసు ప్రభు దేవుని వాక్యం ఏం చెలవిస్తూ ఉన్నదంటే, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 36లో, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయనే అందరికీ ప్రభు, ఒక్కడికి ప్రభు కాదు. ఈయన అందరి కోసం ప్రాణం పెట్టాడు. సకల మానవుల కోసం ఆయన శిలువ మరణాన్ని భరించాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29లో చూసినట్లయితే, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు కూడా దేవుడు. ఆయన అన్యజనులకు కూడా దేవుడే, అందరికీ ఆయన దేవుడే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన అందరివాడు, అందరి దేవుడు. లేఖనంలో నిత్య జీవం ఉన్నదని తలంచుతున్నారు. యేసు ప్రభుని ఆశ్రయించినలా ఆయన మనకు నిత్య జీవమును ఇస్తాడు, పరలోక రాజ్యం వారసుడిగా చేస్తాడు. కాబట్టి ప్రియులారా, సంధ్య మేలకు నరులారా, సంధ్య మేలకు నరులారా, శ్రీక్రీస్తునాథుడే మోక్షపు మార్గము. సంధ్య మేలకు నరులారా, పతితుల క్షాళన జేసడి యజ్ఞము
పతితుల క్షాళన చేసడి యజ్ఞము చేయకయే పతితులను దునుమునే యోచింపరే మానవులారా ఆ ప్రేమ స్వరూపుడు క్రౌరము జూపునటే సంధ్య మేలకు నరులారా పతితుల క్షాళన జేయ పరేశుడే సిలువ మ్రానుపై నరబలియాయే పతితుల క్షాళన జేయ పరేశుడే సిలువ మ్రానుపై నరబలియాయే మది తెలియరే మానవులారా ఇలా పాపక్షాళకుడు యేసే అగుగాదే సంధ్య మేలకు నరులారా నరపరేసులను కలుపను క్రీస్తే నింగికి నేలకు నడుమ వ్రేలగా పరికింపరే మానవులారా ఏకైక వారది యేసే అగుగాదే సంధ్య మేలకు నరులారా శ్రీ క్రీస్తునాథుడే మోక్షపు మార్గము క్రీస్తునాథుడే మోక్షపు మార్గము సంధ్య మేలకు నరులారా ప్రభునందు ప్రియులారా మరి క్రీస్తునాథుడే మోక్షపు మార్గం. ఆయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారాను మనం పరలోక రాజ్యము చేరలేము. కాబట్టి నిత్య జీవము కలగజేయు ఆయనను వెంబడించటం మాని నిత్య జీవమునకు పరలోక రాజ్యమునకు చేరవేయలేని ఇతరులను వెంబడించడంలో ఆంతర్యమేమి? కాబట్టి ప్రభునందు ప్రియులారా సర్వమానవాళి పాపాల కొరకు ఆయన ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం వచ్చి మనందరి పాపముల కొరకు ఆయన రక్తం కార్చి శిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచి తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. నీకు నిత్య జీవము పరలోక రాజ్యం కావాలంటే ప్రభు అయిన యేసు వద్దకు రమ్ము. పరలోక రాజ్య వారసునిగా ఆయన నిన్ను చేర్చును. అట్టి కృపా దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.